ఐపీఎల్లో హై వోల్టేజ్ మ్యాచ్కి ఉప్పల్ స్టేడియం వేదికైంది. సాయంత్రం 7:30 సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచింది చెన్నై. ఆర్సీబీ, గుజరాత్ జట్లపై గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్పై ఓడిపోయింది సీఎస్కే. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్లో 3 మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచింది సన్ రైజర్స్. ముంబై ఇండియన్స్పై గెలిచి కోల్కతా, గుజరాత్ జట్లపై ఓడి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు సన్ రైజర్స్పై తలపడిన 19 మ్యాచ్ల్లో 14 సార్లు చెన్నై గెలిచింది. సీఎస్కేపై 5 సార్లు మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది. మ్యాచ్ చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ స్టేడియంకు రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్రికెట్ అభిమానుల కోసం పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:30 వరకు స్టేడియం దగ్గరకు బస్సులు నడవనున్నాయి. మ్యాచ్ కోసం 2800 మంది పోలీసులు, 360 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతుండటంతో చూసేందుకు స్టేడియానికి క్యూ కడుతున్నారు అభిమానులు. ఉప్పల్ స్టేడియం దగ్గర ధోని ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ స్టేడియం నుంచి నరేందర్ అందిస్తారు. నరేందర్, 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కానీ స్టేడియం దగ్గరకు వచ్చే వాళ్ళు మాత్రం 3 గంటల నుంచే స్టేడియంకి వస్తున్నారు. ఈరోజు సిఎస్కే వర్సెస్ మన హైదరాబాద్ మ్యాచ్కి 3 గంటల నుంచే, అంటే హైదరాబాద్లే కాదు, చెన్నై, బెంగళూరు, ఇటు ఒంగోలు నుంచి కూడా చాలామంది వచ్చారు. ఒకసారి మనం వాళ్ళతో అడిగి మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటానండి, కానీ నేను మ్యాచ్కి వచ్చాను. ఎవ్రీ టైం వస్తాను. లాస్ట్ టైం ఇంకా మన దగ్గర మ్యాచ్ లేదని చెప్పి నేను చెన్నైకి వెళ్ళి మరీ చూశాను, ఎస్ఆర్హెచ్ చెన్నై. అంటే అంత ఇష్టం నాకు ధోని అంటే. మ్యాచ్ ఎక్కడున్నా వెళ్తాను. ఎవ్రీ టైం మిస్ కాకుండా ధోనిని చూడాలంతే. ఈసారి కూడా అంతే, బ్లాక్లో పెట్టైనా వస్తా. దొరకకుండా బ్లాక్లో పెట్టైనా ధోనిని చూడాలంతే. ధోని ధోని ధోని. ఎవరెవరు వచ్చారు? ఎవరెవరితో వచ్చారు? ఫ్యామిలీతోనా, ఫ్రెండ్స్తోనా? ఫ్రెండ్స్తో వచ్చాం. ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళారు సీట్లు. నేను ఇక్కడ సెలబ్రేట్ ఇక్కడ ఉన్నాను. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా ఎంజాయ్ అయిపోతుంది? మేము బెంగళూరు నుండి వస్తున్నాం. మేము ఓన్లీ కేవలం ధోనిని చూడడానికి మాత్రమే వస్తున్నాము. అక్కడ మ్యాచ్ లేకపోయేసరికి మేము ఇక్కడ మ్యాచ్ ఉందని చెప్పేసరికి మేము ఇక్కడికి వచ్చాము. నేను, మా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో అక్కడ నుండి వచ్చాము, మేము బెంగళూరు నుండి వచ్చాం. పెద్ద పెద్ద కట్అవుట్స్ ధోని ఫ్లెక్సీతో వచ్చారు. కనీసం టీవీలో కనబడాలి కాబట్టి మేము ఇంత కట్అవుట్ వేసుకుని వచ్చాం, ఖచ్చితంగా కనిపిస్తామని చెప్పి. అది ఏ మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇటు ఎస్ఆర్హెచ్ లేకపోతే సిఎస్కేనే? ఆబ్వియస్గా సిఎస్కేనే. సిఎస్కే అంటే ఇంట్రెస్ట్ ధోని, బికాస్ ఆఫ్ ధోని అండ్ ద లాయల్టీ ఆఫ్ ద టీమ్. చాలా మంది మన హోమ్ టీమ్ సన్ రైజర్స్ ని ఫ్యాన్స్ ఉన్నారు, ఎక్కువ మంది వీళ్ళకి గెలవాలనుకుంటారు. మీరు సిఎస్కే అంటారు, రీజన్ ఏంటి? ధోని కోసమేనా? ధోని కోసమే, నో రీజన్స్ అట్ ఆల్. ధోని కోసమే. మీరు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ధోనితో చాలా ఎంజాయ్ చేయబోతున్నాము. ధోనికి బ్యాటింగ్ రావాలని కోరుకుంటున్నాం. మేమైతే మ్యాచ్ చూడడానికి వచ్చాం, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ధోని ఆడాలి అని మేము కోరుకుంటున్నాం. ఎంజాయ్. చెన్నై సూపర్ కింగ్స్ అంటే మాకు చాలా ఫేవరెట్. హైదరాబాద్లో ఎప్పుడు మ్యాచ్ జరుగుతుంది అని వెయిట్ చేస్తున్నాము. లాస్ట్ టైం జరగలేదు కాబట్టి ఈసారి జరుగుతుందని చాలా ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేస్తున్నాం మేము మ్యాచ్ కోసం. అంటే ఇంత ఎర్లీగా వచ్చారు? ఆ మ్యాచ్ ధోని కోసమే, ఏది ఉన్నా ధోని కోసమే ఎర్లీగా వచ్చినాము. ధోని కోసమే మ్యాచ్ చూడడానికే ధోని కోసం వచ్చాము. మీరు చెప్పండి, ఎలా ఫ్రెండ్స్తో వచ్చారా, ఫ్యామిలీతో? చెప్పండి. ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్తో వచ్చారా, ఎలా ఎంజాయ్? మేము ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి వచ్చాము. 1 o'clock వచ్చాము ఇక్కడికి. ఇప్పుడే వెయిట్ చేస్తున్నాం, గేట్స్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసాక లోపలికి వెళ్ళాలని చూస్తున్నాం. ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ఫస్ట్ టైమా ఇంతకుముందుకు ఎప్పుడైనా మ్యాచ్ చూసారు? ధోని చూడడం ఫస్ట్ టైం. ఇంతకు చాలాసార్లు మ్యాచ్కి వచ్చాము, కానీ సిఎస్కే మ్యాచ్ ఎప్పుడు లాస్ట్ ప్రీవియస్ ఇయర్ జరగలేదు కాబట్టి ఎగ్జైట్గా ఉంది కొంచెం చూడడానికి. ధోనికి ఇదే లాస్ట్ మ్యాచ్ అని కూడా ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్లో ఇదే లాస్ట్ సీజన్ అంటున్నారు. దీని మీద అనుకుంటున్నారు, కానీ బట్ ధోని చెప్పాలి దాని గురించి. ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. తీసుకోవాలనుకుంటున్నాం రిటైర్మెంట్. ఇంకొక సీజన్ ఆడాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? చెన్నై. అదే చెన్నై, ఖచ్చితంగా చెన్నై గెలుస్తుంది. ధోని 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 ధోని. ఇది మనం చూడొచ్చు. అంటే హైదరాబాద్లో మన హోమ్ టీమ్ మ్యాచ్ జరుగుతున్న ఎక్కువ మంది మాత్రం ఇక్కడ స్టేడియం వద్ద సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం మీ ధోని కోసం మాత్రమే అంటున్నారు. అయితే రికార్డ్స్ చూసుకున్నా సరే ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే జరిగిన 19 మ్యాచ్ల్లో 14 మ్యాచ్లు సిఎస్కేనే గెలిచింది. కేవలం 5 మ్యాచ్లు మాత్రమే మన హోమ్ టీమ్ సన్ రైజర్స్ గెలిచింది. ఇక స్టేడియం వద్ద సెక్యూరిటీ పరంగా కూడా ఆల్మోస్ట్ 2800 పోలీసు వాళ్ళతో 360 కెమెరాస్తో పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తుంది మన హైదరాబాద్ పోలీస్.